పెళ్లి కాకముందు అమ్మ అది చేసి పెట్టి, ఇది చేసి పెట్టి, అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుందని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసేవాళ్ళం. అదే మన వంతు వచ్చేసరికి ఈరోజు తొందరగా అయిపోయే వంటలు చేయాలనిపిస్తున్నాయి. ఎందుకంటే వంట చేసేది మనమే కాబట్టి. అప్పట్లో అమ్మ వండి పెడితే ఏం తెలిసేది కాదు, ఇప్పుడైతే తెలుస్తుంది. మనమైతే ఇప్పుడు వేడి నీళ్ళు కాచుకొని ఎంపటినే క్లీన్ చేసుకుంటున్నాం. కానీ మన అమ్మమ్మోళ్ళు అయితే బండ్లకేసి బరాబరా బాది తెల్లగా అయ్యేంత వరకు వదిలిపెట్టేవాళ్ళు కాదు ఈ ఎండి చేప ముక్కల్ని. ఇప్పటికీ మా అమ్మమ్మ అయితే అంతే చేసిద్ది. నిజంగా వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలా. వాళ్ళు చేసినట్టు మనం చేయాలంటే అసలు మన వల్లే కాదు. మీ ఇంట్లో కూడా నిమిషం కూడా కదలకుండా కూర్చునే అమ్మమ్మలు ఉన్నారా? మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ నిమిషం కూర్చోదు, మమ్మల్ని కూర్చొని కళ్ళ ముందు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది మా అంటే ఇంకా స్టార్ట్ చేసేది. మేము అప్పుడులో జొన్న అన్నం తినేవాళ్ళం, వరి అన్నం తినేవాళ్ళం, ఇంకా ఒడ్డును దంచుకొని తినేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటుంది. అది నిజమే అంటారా? ఆ ఫుడ్ తినటం వల్లే అంత ఓపిక వచ్చింది అంటారా? కామెంట్ చేయండి.